హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అటు డిఎస్సిలో విద్యా దృక్పథాల్లో భాగంగా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తున్న మారు పేర్లు గల ఎగ్జామ్లో పక్కా తక్కువ మంది చేస్తున్నటువంటి టాపిక్ ఆర్థిక విద్యను సింపుల్గా ఈజీగా మళ్ళీ మర్చిపోయినట్టుగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, ఖచ్చితంగా మీ కన్ఫ్యూజన్ ఈజీగా పోతుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మరి మీకు తెలుసు, దానికంటే ముందుగా ఇటీవల మనం సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ చేశాము. 2 రోజులు అనుకున్నాం, కాస్త ఎక్స్టెండ్ అయింది. కానీ పక్కడ్బందీగా ఉన్న సైకాలజీ సబ్జెక్ట్ సంబంధించి పర్ఫెక్ట్గా అక్కడికక్కడే నేర్చుకున్నారు. మరి దీంట్లో భాగంగా విద్యార్థులందరూ అడుగుతున్నది పిఐఈ ర్యాపిడ్ రివిజన్. మనకు చాలామంది ఒక్కరోజు 1 గంట 3 గంటల్లో అది మన వల్ల కాదు, దానివల్ల చదివినట్టు కూడా ఉండదు. కాబట్టి అన్ని పాయింట్లను కవర్ చేయాలంటే, పర్ఫెక్ట్గా ఫాస్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాలంటే, ఈ నెల 28, 29న మన యాప్లో అద్భుతమైనటువంటి ర్యాపిడ్ క్విక్ రివిజన్ క్లాస్ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 రోజులు పర్ఫెక్ట్గా. ఎందుకంటే అందరికీ దెబ్బ కొట్టేది విద్యా దృక్పథాలు. చాలామందికి తెలియని పాయింట్లు ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు, చాలా బోరింగ్గా ఉంటుంది. కానీ మీరు సగం వింటే తక్కువ టైంలో ఏదో విన్నట్లు ఉంటుంది, కానీ నేర్చుకున్నట్టు గుర్తుపెట్టుకున్నట్టు ఉండదు. మేము అక్కడికక్కడే నేర్పిస్తామని మాట ఇచ్చాము, నేర్పించాము, నిలబడ్డాము, మిమ్మల్ని నిలబెట్టబోతున్నాము. కాబట్టి ఈ నెల 28, 29న ఖచ్చితంగా సైకాలజీ లాగా మనకు విద్యా దృక్పథాలు ర్యాపిడ్ రివిజన్ పూర్తిగా అటు స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు మరియు ఎస్జిటి వారికి 4 మార్కులకు సంబంధించి ఉంటుంది. మీరు ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. మరి ఏపీ మెగా డిఎస్ సంబంధించి పిఏఈ సైకాలజీ మరియు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్స్ విజేతలందరూ తీసుకుంటున్నారు, తీసుకోవాలి. అద్భుతమైన ప్రాక్టీస్ బిట్స్, మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను మరియు అంతేకాకుండా మీకు తెలుసు పీడిఎఫ్లను సూపర్ సింపుల్ క్విక్ రివిజన్ చేసే వీలుగా మేము పీడిఎఫ్లు పెట్టాం. మరియు జనవరి నుండి జూన్ వరకు మనం అన్నీ కూడా ప్రతి నెల జరిగిన ఈవెంట్లను, ఈ ఎగ్జామ్లో వచ్చే మూమెంట్ కాబట్టి అవి కూడా పెట్టాం. మీరు ఖచ్చితంగా ఉచితంగా చూసుకోండి. మరి ఎస్జిటి టెస్ట్ సిరీస్ అందరూ రాస్తున్నారు, విజేతలందరూ రాస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్ పైన టాపిక్ వైజ్గా పెట్టడం జరిగింది. విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. మరి ఆర్థిక విద్య అనగానే మీకు అందరికీ తెలుసు, ఇది డబ్బులకు సంబంధించింది కాదు, ఇది పెట్టుబడికి సంబంధించింది. చూడండి ఒక్కసారి, మరి ఆర్థిక విద్యను ఏమంటారు అంటే, ఆర్థిక విద్య కంటే ముందుగా మీకు గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక శాస్త్రం లేదా అర్థశాస్త్రం ఇది ఒక ప్రాచీన సామాజిక శాస్త్రం. పుస్తకంలో ఉందండి, అకాడమీ పుస్తకం ఉందండి, చాలా తక్కువ మందికి తెలుసండి. నష్టం లేదు, ఇప్పటికైనా మీరు తెలుసుకోబోతున్నారు. మరి దీన్ని ప్రాచీన సామాజిక శాస్త్రం అని పిలుస్తారు. దేన్ని ప్రాచీన సామాజిక శాస్త్రం పిలుస్తారంటే ఆర్థిక శాస్త్రం లేదా అర్థశాస్త్రం. మరి దీన్ని సామాజిక శాస్త్రాల రాణి అంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎకనామిక్స్ అనే పదం, ఇది ఇంగ్లీష్ పదం, 2 పదాల నుంచి వచ్చింది. ఇంతకుముందు గతంలో మనం ఒక్క పదం నుంచే అని నేర్చుకున్నాం, కాదు 2 పదాల నుంచి వచ్చింది. చూడండి ఒకసారి, ఎకనామిక్స్ అనే పదం గ్రీకు భాషా పదాలైన ఒకియోస్ మరియు నెమెన్ అనే 2 భాషా పదాల కలయిక. చూడండి, ఒకియోస్ మరియు నెమెన్. మరి ఒకియోస్ అనగా ఒక ఇల్లు, మరి నెమెన్ అనగా నిర్వహణ అని అర్థం. మరియు మరొక అర్థంలో పుస్తకంలో ఇచ్చాడు, 2 అంశాలు ఇచ్చాడు. మనం ఒక అంశం నేర్చుకుంటే కష్టమవుతుంది. ఒకినిమోకోస్, చూడండి, ఒకి నో మికోస్, ఇది కూడా గ్రీకు భాషా పదం. ఇది ఒకియో నోమస్ అనే 2 భాషా పదాల కలయిక. ఈ 2 కూడా గ్రీకు భాషా పదాలు. మరి దీని యొక్క అర్థం గృహ సంబంధ నిర్వహణ శాస్త్రం. మరి పై 2 అంశాలను తీసుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గృహ మరియు ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో నైపుణ్యంను ప్రదర్శించుటకు ఉపయోగపడే శాస్త్రమే ఆర్థిక శాస్త్రము అని గుర్తుపెట్టుకోవాలి. మరి అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగినా చాలా కష్టమవుతుంది మిత్రులారా. అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి ఆడమ్ స్మిత్ సంపదను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం అన్నాడు.
సంపద గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం అన్నాడు. అదే జేబీసే సంపదకు చెందిన మూల సూత్రాలను అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రము, ఆర్థిక శాస్త్రము అని చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే సే బదులుగా సా అని గుర్తుపెట్టుకోండి. సా అంటే సంపద. లేదు సార్ మాకు అలా కూడా గుర్తుండదు. నిర్వచనాలు గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక కీవర్డ్ మాత్రమే గుర్తుపెట్టుకోకూడదు, దెబ్బడిపోద్ది. కాబట్టి 2-3 కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మూల సూత్రాలు అంటున్నాను. మూలము అంటే బేసిక్ కాబట్టి బి అంటే బేసిక్ అంటే మూల సూత్రము. సే అంటే సా అంటే సంపద. మరి సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు మీకు తెలుసు మార్షల్. చూడండి ఏమన్నాడు, మానవుడు మరియు సంపద రెండింటినీ అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం అన్నాడు. మానవుడు మరియు సంపద రెండింటినీ అధ్యయనం చేసే శాస్త్రమే మనకు ఆర్థిక శాస్త్రం అని చెప్పింది ఎవరంటే మార్షల్. సంపద అనేది మానవ శ్రేయస్సు అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడే సాధనం మాత్రమే అని ఇతడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? మానవుడికి మొదటి స్థానం మరియు సంపదకు 2వ స్థానం కేటాయించాడు. రేపు ఎగ్జాంపుల్, మానవుడు మరియు సంపద రెండింటిలో మానవుడికి మొదటి స్థానం మరియు సంపదకు 2వ స్థానం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మార్షల్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మా అంటే మానవుడు అంటే మానవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. క్లియర్. ఆర్థిక విద్య, ఇక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి మిత్రులారా. ఆర్థిక విద్య దాన్నే విద్యా అర్థశాస్త్రం, దాన్నే మారుపేరు ఒక్కొక్క పుస్తకంలో ఒకటి ఇచ్చాడు. విద్యా అర్థశాస్త్రం అన్నా ఆర్థిక విద్య అని ఒకటే. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరంటే టి.డబ్ల్యూ. షుల్జ్ అనే వ్యక్తి ఏ సంవత్సరంలో అంటే 1960వ సంవత్సరంలో ఎక్కడంటే ఇక్కడ అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్లో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు. ఆర్థిక విద్య అని ఇవ్వచ్చు, లేక విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని షుల్జ్ 1960. రైట్. మరి ఇక్కడ చూడండి, ఏ వరల్డ్ మీల్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ 1965 అనే గ్రంథంలో ఆర్థిక విద్యపై ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్థిక విద్యను ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, వ్యాసం రావడంతో ఆర్థిక విద్య అనే భావన వెలుగులోకి వచ్చింది. మరి ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎవరు ఉపయోగించారు గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడ వ్యాసం వచ్చింది? ఏ వరల్డ్ మీల్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో వ్యాసం వచ్చింది. ఏం వ్యాసం అంటే మన ఆర్థిక విద్యపై వ్యాసం వచ్చింది. లేకపోతే మీల్ అంటే మిల్స్ అంటే వ్యాసం, అక్కడ ఆర్థిక విద్య. మిల్స్ తిన్న తర్వాత డబ్బులు కట్టాలి కాబట్టి. కోహెన్ చూడండి, కోహెన్ విద్యా ఆర్థిక శాస్త్రము, ఈ యొక్క గ్రంథంలో ఇతడు విద్యను ఒక వస్తువుతో పోల్చాడు. కోహెన్ విద్యను ఒక వస్తువులతో పోల్చాడు. హెన్ను బదులుగా మీరు పెన్ను పెట్టుకోండి. పెన్ అంటే ఏమిటి? ఒక వస్తువు కాదా? కోహెన్ గుర్తుపెట్టుకోవాలి. విద్యా ఆర్థిక శాస్త్రం ఆ గ్రంథంలో, ఇంగ్లీష్లో చూడండి, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో ఇతడు విద్యను ఒక వస్తువుగా పోల్చాడు. మరియు ఈ పుస్తకంలో ఇతడు చేసిన పని ఏంటంటే, ఈ పుస్తకంలో పోల్చడమే కాకుండా, వస్తువుతో పోల్చడమే కాకుండా, ఈ పుస్తకంలో శాముల్సన్ ఇచ్చినటువంటి అర్థశాస్త్ర నిర్వచనాన్ని అనుసరిస్తూ విద్యా అర్థశాస్త్రాన్ని నిర్వచించాడు. అంటే శాముల్సన్ ఆర్థిక శాస్త్ర నిర్వచనాన్ని ఇచ్చాడు, దానిని అనుసరిస్తూ ఈయన విద్యా అర్థశాస్త్రాన్ని నిర్వచించాడు. ఇతడు విద్యా ఆర్థిక శాస్త్రాన్ని లేదా అర్థశాస్త్రాన్ని నిర్వచించుటకు కారణమైన వ్యక్తి ఎవరంటే శాముల్సన్. అక్కడ కూడా సన్ అంటే పెన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆర్థిక శాస్త్ర పరిభాషలో నిరక్షరాస్యుడిని దేంతో పోలుస్తారంటే బంజరు భూమితో పోలుస్తారు. బంజరు భూమి అనగా సాగులో లేని భూమి అని పిలుస్తారు. మరి మీకు తెలుసు, అర్థశాస్త్రంలో మొట్టమొదటిగా 1933లో నోబెల్ బహుమతి గ్రహీత మీకు తెలుసు రాగ్నర్ ఫిష్ సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రంగా విడిగొట్టాడు. పుస్తకంలో ఇచ్చారు మిత్రులారా. నెక్స్ట్ మార్షల్ చూడండి. మార్షల్ విద్యపై పెట్టే పెట్టుబడియే మానవులకు సంబంధించి విలువైన పెట్టుబడి. అసలైన పెట్టుబడి ఏంటంటే విద్యపై పెట్టే పెట్టుబడియే విలువైన అసలైన పెట్టుబడి అన్నది ఎవరంటే మార్షల్.
ఇది మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి, మా అంటే మామూలు పెట్టుబడి కాదు, విలువైన పెట్టుబడి. నెక్స్ట్ షుల్జ్, ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే విద్యా ఆర్థిక శాస్త్రం. దర్శించేదే వెలుగులో అనే పదాన్ని మనం లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. షుల్జ్, షూ వేసుకొని మనం ఇలాగ దర్శనానికి వెళ్ళాం కదా, రైట్. షుల్జ్ మరొక నిర్వచనం, ఒక వ్యక్తి విద్యావంతుడు కావడానికి పెట్టే పెట్టుబడి కూడా మూలధనం. ఇక్కడ విద్యావంతుడు బుద్ధిమంతుడు షూ వేసుకొని స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా అఫీషియల్గా ఉంటాడు. విద్యావంతుడు మంచి ఎడ్యుకేషనిస్టు షూ వేసుకొని పర్ఫెక్ట్గా నీట్గా ఉంటాడు. చూడగానే మంచి ఎడ్యుకేషనిస్ట్ అని చెప్తాం. మరియు ఆడమ్ స్మిత్ ప్రకారం విద్య యొక్క పెట్టుబడి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? అన్నీ కూడా పెట్టుబడి, వినిమయాంశం, విలువైన పెట్టుబడి, సంపద, మానవుడు అన్నప్పుడు భయపడకండి. ముందే చెప్పాను, సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి. అలాగే ఉన్నారు విజేతలందరూ కూడా అదే పంతాను కొనసాగిస్తున్నారు. మన యాప్లో ఉన్నారు, క్లాసెస్ వింటూ ఉన్నారు. చూడండి, పెట్టుబడి. ఆడవాళ్ళు పెట్టుబడి పెడతారు గోల్డ్ పైన, కాబట్టి గోల్డ్ స్మిత్. మరియు కీన్స్ ప్రకారం విద్య అనగా వినిమయ అంశం. వినిమయము అంటే ఖర్చు. కీన్స్ అంటే ఖర్చు. నెక్స్ట్ జేఎల్ గాల్బ్రెత్ మరియు శాముల్సన్ విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా అధ్యయనం చేసింది. అధ్యయనం అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, అంత కామన్ ఉంది అక్కడ. కాబట్టి అధ్యయనం చేసింది అన్నప్పుడు ఇద్దరు అధ్యయనం చేశారు. ఎవరంటే జేఎల్ గాల్బ్రెత్ మరియు శాముల్సన్. చూడండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అధ్యయనం చేయాలంటే మంచి ఎయిర్, గాలి ఉండాలి. అధ్యయనం ఏదైనా పరిశోధించాలంటే మంచి వాతావరణం ఉండాలి. కాబట్టి శామ్యుల్ అంటే శ్యామ్ అంటే సాయంత్రం మంచి గాలిలో మంచి బ్రీతింగ్ తీసుకుంటూ. నెక్స్ట్ ఆజాద్, ఆర్థికాభివృద్ధిలో విద్యకు హేతుబద్ధమైన సంబంధాన్ని ఏర్పరిచే ఆర్థిక శాఖయే విద్యా ఆర్థిక శాస్త్రం. మరి అబ్దుల్ కలాం ఆజాద్ హేతుబద్ధంగా ఆలోచిస్తాడు, మంచి సంబంధాలు కొనసాగిస్తాడు. ఆజాద్. అల్ బ్లాంగ్, లేబర్ ఎకనామిక్స్, ప్రభుత్వ రంగ ఆర్థిక శాస్త్రం, సంక్షేమ ఆర్థిక విషయాలు, ఆర్థిక అభివృద్ధి విషయాలు లాంటి వాటిలో విద్యా అర్థశాస్త్రం పాలు పంచుకుంటుంది. 4 అంశాల్లో పాలు పంచుకుంటుంది. 4 అంటే ఎక్కువ అంటే ఆల్, లేదా ఆల్ అంటే అందరూ లేబర్స్ ఏం చేశారంటే ధర్నాకు దిగారు ప్రభుత్వంపై. జేఎం కీన్స్ స్థూల ఆర్థిక శాస్త్ర పితామహుడు. జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యను పరిగణలోకి తీసుకోరాదు. ఎందుకంటే విద్యపై పెట్టిన పెట్టుబడి ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రులు వెచ్చిస్తారు, కానీ వారికి అదే రూపంలో తిరిగి రాదు. అంటే ఖర్చు తిరిగి రాదు. కీన్గా అబ్జర్వ్ చేసి చెప్పాడు. ఎందుకంటే విద్యపై పెట్టే పెట్టుబడి తల్లిదండ్రులు పెడతారు, మరి ప్రభుత్వం పెడుతుంది, మళ్ళీ వాళ్ళకి తిరిగి రాదు కదా, రివర్స్ రాదు కదా. అందుకే జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యను పరిగణలోకి తీసుకురాదు. జాతీయ ఆదాయం. పురాతన సూక్తి చూడండి, చైనా సూక్తి ఈ మాట చెప్పింది ఎవరంటే క్వాన్సు. చూడండి ఎంత అసలు కొత్త పాయింట్లు మనకు యాడ్ అయ్యాయి పుస్తకాల్లో. 1 సంవత్సర కాలానికి ప్రణాళిక వేయాలంటే జొన్నలు నాటండి. 10 సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తే వృక్షాలు పెంచండి. మరి జీవితాంతం ప్రణాళిక వేస్తే స్త్రీ పురుషులను విద్యావంతులు చేయండి అని ఎవరంటే క్వాన్సు చెప్పాడు. ఇది పురాతన చైనా సామెత ప్రకారం. చూడండి, 1 సంవత్సరానికి ఏమి వేయాలి, 10 సంవత్సరాలకి ఏమి వేయాలి, జీవితాంతం ఏమి వేయాలి. రైట్. ఇక్కడ చూడండి, 20వ శతాబ్దంలో ఆర్థిక ప్రాముఖ్యము, అభివృద్ధి అనేది జాతీయ విద్యపై ఆధారపడే ఉంటాయనే భావన మొదటగా ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైంది? సోవియట్ రష్యాలో. అంటే జాతీయ విద్యపైనే ఆర్థిక ప్రాముఖ్యం మరియు అభివృద్ధి 2 కూడా ఆధారపడి ఉంటాయి అని ఎక్కడ ప్రారంభమైంది అంటే సోవియట్ రష్యాలో.
మరి ఆర్థిక విద్య ముఖ్య లక్ష్యాలను తీసుకుంటే ఏం ఏం చేస్తుంది ఇంతకు ఆర్థిక విద్య అంటే, విద్య ద్వారా సమాజంలో వచ్చే మార్పులను ఊహిస్తుంది. విద్య ఉంటే ఏం ప్రపంచంలో సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి. మరి మూలధనంగా విద్యను అంచనా వేయడం, మూలధనంగా విద్యను అంచనా వేయడం మరియు విద్య ఎంతమందికి అందుబాటులో ఉందో తెలుసుకునేది కూడా ఆర్థిక విద్య. మానవ వనరులపై పెట్టిన పెట్టుబడిని అంచనా వేయడం. ఆర్థిక శాస్త్రంలోని అంశాలను విద్యా వ్యవస్థకు వర్తింపజేసి విద్యను మెరుగుపరచడమే విద్యా ఆర్థిక శాస్త్రం యొక్క ముఖ్య. ఆర్థిక శాస్త్ర సూత్రాలను నియమాలను ఎక్కడ విద్యలో ఇక్కడ అనుప్రయుక్తం చేస్తుంది. చూడండి, మన దేశంలో దేశ రాబడిలో విద్యకు కేవలం 3% మాత్రమే నిధులను వెచ్చిస్తున్నారు. దీనిని 6% పెంచాలి అని చెప్పింది ఎవరంటే మన ఆర్థికవేత్తలు. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విద్యపై చేసే ఖర్చు విశ్లేషణాత్మక పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అని నమ్మింది విద్యా ఆర్థిక శాస్త్రం. మరి అంతేకాకుండా చూడండి, విద్యా ఆర్థిక శాస్త్రం అనేది విద్యా వ్యాప్తికి కావాల్సిన భౌతిక వనరులను సమకూర్చడంతో పాటు ద్రవ్య సంబంధ పార్శ్వాలను హేతుబద్ధంగా విశ్లేషిస్తుంది. మరి విద్యా ఆర్థిక శాస్త్రం ఏం చేస్తుందంటే, భౌతిక వనరులు కావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే ఎంత రిజల్ట్ వస్తుంది అనే పార్శ్వాలను కూడా ఇది చూస్తుంది. ఎవరు? విద్యా ఆర్థిక శాస్త్రం. విద్యపై పెట్టుబడి ఆవశ్యకతను వివరిస్తూ విద్యా బడ్జెట్లను రూపొందిస్తూ జమా ఖర్చులను కూడా విశ్లేషిస్తుంది మన విద్యా ఆర్థిక శాస్త్రము. మరియు విద్యకు సంబంధించి ఆర్థికపరమైన పునాదులు వేసే పనిని విద్యా ఆర్థిక శాస్త్రం నిర్వహిస్తుంది. ఎందుకంటే కింది వానిలో విద్యా ఆర్థిక శాస్త్రం యొక్క విధి కానిది, ఉద్దేశం కానిది, స్వభావం కానిది, లక్షణం కానిది అన్నప్పుడు మరి చివరిగా పాయింట్ చూడండి, చాలా బాగుంది. యునెస్కో అనే సంస్థ. ఇంతవరకు మనం శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ యునెస్కో విద్యను పెట్టుబడిగా భావిస్తుంది. ఓకే, నో డౌట్. అయితే ఈ పెట్టుబడిని ఎవరు దొంగతనం చేయలేరు. సుదీర్ఘకాలం ఉంటుంది. ఇది స్పెషల్. ఈ పెట్టుబడి స్పెషల్. ఇది గతిశీలకమైంది. ఒక చోటు నుంచి ఒక చోటుకు ప్రసరిస్తుంది. అంటే విద్య మరి ఒకరి ద్వారా ఒకరికి ప్రసరిస్తుంది, దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది అని చెప్పింది యునెస్కో. ఎవరు కూడా దీన్ని దొంగతనం చేయలేరు. విద్య రకరకాలుగా ప్రసరిస్తుంది, దేశ నిర్మాణానికి పాటుపడుతుంది. ఏది? విద్యపై పెట్టే పెట్టుబడి. మనం కీన్స్, మార్షల్, జేబిషే నిర్వచనాలు, విద్యా ఆర్థిక శాస్త్రం అనే పదాన్ని ఎవరు, ఏ సందర్భంలో, ఏ వ్యాసం అనే విషయాలు మనం నేర్చుకున్నాం, చుట్టి వచ్చాం. చాలా 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా విన్నారనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరియు 28కు 29కు విద్యా దృక్పథాలు ర్యాపిడ్ రివిజన్కి రండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పుస్తకంలో కాదు, మస్తకంలో. మళ్ళీ మీరు చదువుకోవాలంటే టైం పడుతుంది. మీరు త్వరగా అయిపోవాలని చూస్తున్నారు. నేను కూడా త్వరగా, ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా మళ్ళీ చదివే అవసరం లేకుండా నేర్పించబోతున్నాను. మీరే చూస్తారు. మీలో ధైర్యం వస్తుంది. ధైర్యాన్ని నింపుతాను. మిమ్మల్ని మంచిగా మోటివేట్ చేస్తాను. మిమ్మల్ని సిద్ధం చేస్తాను ఎగ్జామ్కి, యుద్ధానికి సిద్ధం చేస్తాను భయం లేకుండా. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ ప్రేరణతో కూడిన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. మన యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. జంగం విశ్వాస్ సైకాలజీ గురు టెస్ట్ సిరీస్లో రాయండి. మరి అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ మీకోసం క్విక్ రివిజన్ PDF రూపంలో పెట్టడం జరిగింది. వాటిని ఉచితంగా ఉపయోగించుకోండి. ఇంకా అప్డేట్ చేస్తాము. సో ఆల్ ది బెస్ట్.